శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. శ్రద్ధ అండ్ సబూరి ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా కార్తీక మాస శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఏకాదశి పర్వదినాన లక్ష్మీనారాయణల గూర్చిన ఒక పాటని మీకు వినిపిస్తాను. ఇప్పటివరకు సాయినాథుని కృప వలన, నా గురువు సద్గురువైన సాయినాథుని కృప వలన రాసిన 1460 పాటల్లో ఇది 679వ పాట. ఈ పాటని వినండి. లక్ష్మీనారాయణల కృపా కటాక్షాలకి పాత్రులు కండి, ఆనందం పొందండి. మీకు నచ్చినట్టయితే నలుగురికి ఈ విషయాన్ని, ఈ ఛానల్ ప్రమోట్ చేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మకార్యాల్లో మీ వంతు సహకారాన్ని మాకు అందించండి. మేము ఇంకా మంచి వీడియోలు చేసే దిశలో మాకు ప్రోత్సాహాన్ని కలిగించండి. ఈ పాటలన్నీ కూడా అసలు తెలుగు సరిగ్గా రానివాడిని నేను రాస్తున్నాను. ఇప్పటికి 1460 పాటలు రాశాను. అలాగే సారీగమ అన్నది సరిగ్గా పాడలేని నేను పాడే ప్రయత్నం చేస్తున్నాను. శ్రోతలు విని ఆనందిస్తున్నారని కూడా తెలుపుతున్నారు. ఇదంతా కూడా వ్యక్తిగతంగా నా యొక్క గొప్పతనం ఏమీ లేదని మనవి చేసుకుంటున్నాను. కేవలం సద్గురు సాయినాథుని కృపా కటాక్షాలతోటే నేను చేస్తున్నాను అన్నది నా నమ్మకం. సవినయంగా మనవి చేసుకుంటూ ఈ పాటను వినిపిస్తాను. పీతాంబరధరా కౌస్తుభాలంకార జగదోద్ధారక నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. పీతాంబరధరా కౌస్తుభాలంకార జగదోద్ధారక నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. భక్తి జ్ఞాన వైరాగ్య అపర సుఖ ప్రదాత సర్వవాంఛలకు కారణభూత వాటిని తీర్చేటి భాగ్య విధాత. భక్తి జ్ఞాన వైరాగ్య అపర సుఖ ప్రదాత సర్వవాంఛలకు కారణభూత వాటిని తీర్చేటి భాగ్య విధాత. భాగ్య విధాత. పీతాంబరధరా కౌస్తుభాలంకార జగదోద్ధారక నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ. జగదభిరామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ భవసాగరం దాటించే ఆత్మీయ దైవమా. జగదభిరామ శ్రీరామ భవసాగరం దాటించే ఆత్మీయ దైవమా. ధర్మరథ సారథి శ్రీకృష్ణ ధర్మరథ సారథి శ్రీకృష్ణ ఆది మధ్యాంతరహిత పురుషోత్తమా. ఆది మధ్యాంతరహిత పురుషోత్తమా. పీతాంబరధరా కౌస్తుభాలంకార జగదోద్ధారక
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. जय बोलो श्री लक्ष्मी नारायण की जय. जय बोलो श्री सद्गुरु साईनाथ महाराज की जय. ఈ విధంగా లక్ష్మీనారాయణని స్తుతించడం ఎంతో భాగ్యం. ఆ లక్ష్మీనారాయణని తలుచుకుంటేనే హృదయం ఉప్పొంగిపోతుంది. ఆ ఉప్పొంగిన హృదయం ఈ విధంగా కవిత్వం రాస్తుంది, పాడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఆ లక్ష్మీనారాయణ కృపాకటాక్షాలు ఏ చిన్నదైనా సరే మనకి అవసరం. భక్తి, జ్ఞాన, వైరాగ్యం అన్నది ఒక సీక్వెన్స్. అంటే దైవారాధన చేస్తూ భక్తిని ప్రదర్శిస్తుంటే ఆ దైవం అనుగ్రహంతో మనకి జ్ఞానం ప్రకాశితమవుతుంది. మనలోనే ఉంది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆ దైవం బయటికి తీసుకొస్తుంది, ప్రకాశింపచేస్తుంది. తద్వారా ఈ సృష్టిలో ఏదైతే బాహ్యంగా ఉందో వాటి మీద వైరాగ్య ధోరణి కలుగుతుంది. అంతర్ముఖంగా అన్వేషణ మొదలవుతుంది. ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఎక్కడో లేడైనా మనలోనే ఉన్నాడు అన్న తత్వం బోధపడి ఆ దైవాన్ని వెతుక్కోవడానికి, దర్శించడానికి, తెలుసుకోవడానికి అంతర్ముఖంగా మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణమే మనకి చివరికి ముక్తిని కలిగిస్తుంది. ఈ విధంగా పెద్దలు చెప్తారు శాస్త్రాల్లో ఉన్న విషయాలు. అంత నాకు అర్థమయ్యింది. అలాగా మరి ఇహలోకంలో మనం జీవించడానికి కావలసిన సుఖాలు ఉండాలి, దానికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకుంటూ ఉంటాం, సుఖాన్ని ప్రాప్తిస్తూ ఉంటాం. అలాగే భగవంతుణ్ణి చేరే ప్రయాణంలో పరమైన సుఖాలు, అవి కూడా ఆ భగవంతుడే మనకి ప్రసాదించాలి. కనుక మనకి ఏ కోరిక కలిగినా అది దానికి కారణం ఆ భగవంతుడే. ఆ కోరిక తీర్చేది ఆ భగవంతుడే. ఆ కోరిక తీరింది అంటే కూడా దానికి కారణం భగవంతుడే. ఆ కోరిక తీరలేదు అంటే కూడా దానికి కారణం భగవంతుడే. మనకి ఏదైతే మనం కోరుకున్నవి మనకి మంచివి కావో అది మన హితం కోరి భగవంతుడు మనకి తీర్చడు. ఉదాహరణకి ఎవరికైనా ప్రమోషన్ రావాలి, పెద్ద పెద్ద పోస్టులు రావాలి, లేదా పెద్ద ఉద్యోగాలు రావాలి, రకరకాలుగా ఉంటాయి కోరికలు. అది మన హితంలో లేదనుకోండి, దానివల్ల మనకేదో ప్రాబ్లంలో, చిక్కుల్లో ఉంటాము అంటే ఆ భగవంతుడు మనల్ని దానికి దూరం చేయొచ్చు. కనుక ఎందుకంటే ఈ ఉదాహరణ నాకే వర్తిస్తుంది. కొన్నేళ్ల క్రితం మరి మంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాడిని పదవి విరమణ చేసి బయటకు వచ్చేసానే. ఈరోజు కూర్చుని ఆలోచిస్తే మరి ఇంత సంపద, 1450 పాటలు రాయగలిగాను, పాడుతున్నాను, ఆనందం పొందుతున్నాను, నలుగురికి ఆనందాన్ని పంచుతున్నాను అంటే ఇది బహుశా ఆ ఉద్యోగంలో సాధ్యపడేది కాదేమో. దానికోసమై ఆ భగవంతుడు నాకు ఈ కార్యాన్ని నిర్దేశించి ఈ విధంగా బయటికి తీసుకొచ్చాడేమో అని అనిపిస్తుంది. కనుక ఆ కోరికలన్నీ తీర్చేది ఆయనే, తీరకపోయినా కారణం ఆయనే. ఎల్లప్పుడూ ఆయనకి రుణపడి ఉందాం, సదా స్మరిస్తూ ఉందాం, మనకి మంచి జరగాలని ప్రార్థిస్తూ ఉందాం. అలాగే మరి ఆ శ్రీరాముడు, రామ అంటేనే మనకి ముక్తి కలుగుతుందంటారే. మనల్ని ఈ భవసాగరాన్ని దాటించే ఒక ఆత్మీయ దైవం ఆయనే. మనం ఏమన్నా వెంటనే రామ అంటాం, ఏదన్నా హిందీ అంటేను కష్టాలు వస్తే రామ అంటాం. కనుక ఈ విధంగా మనకి శ్రీకృష్ణుడు కూడా మరి భగవద్గీతని బోధించాడు, ఎంతో జ్ఞానాన్ని మనకి పంచాడు. చుట్టూరా అధర్మమే జరుగుతున్నా ధర్మం ఏదో తెలిపాడు, ఏ విధంగా జీవించాలో తెలిపాడు.
కొన్ని వాల్యూస్ అన్ని రాముడు వాల్యూస్ని పాటించి చూపించాడు. కృష్ణుడు మనకి ఈ కలియుగంలో ఏ విధంగా బతకాలి అన్నట్టుగా ముందే ఆయన ద్వాపర యుగంలో మనకి తెలిపాడు భగవద్గీతలో. ఆ విధంగా మరి ఆది అంతం లేని ఆ పురుషోత్తముడు, ఆ లక్ష్మీనారాయణుడు, ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తలుచుకుంటూ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణుల కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారు కోరిన కోరికలన్నీ చిన్నవైనా పెద్దవైనా కష్టమైనా సులువైనా ఏదైనా కానీ ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ, అందరికీ ముఖ్యమైనది ఆరోగ్యం కనుక ఆ ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలని, సంపూర్ణంగా జీవించాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ నారాయణుల కృపా కటాక్షాలు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, దాంతోపాటు గురువుగా ఆ సాయినాథుని కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి, జ్ఞాన మార్గంలో అందరూ చక్కగా అదే నడవాలి అని కోరుకుంటూ, ఆ ముక్తిని ప్రసాదించాలి ఆ భగవంతుడు అందరికీ అని కోరుకుంటూ సెలవు.